ఏముండే ఒక బుల్ల స్ట్రాంగ్ ఉన్నట్టుంది. ఇందులో మగని ఇచ్చిన పనేసి దమ్ముండ రాయి పక్క దమ్ముండ రాయి పక్క రాయ మరదాల రాయ ఈ పక్క ఇట్లా దొంగ మూడో చూస్తే జనాలు లెక్కిసిరేసా నువ్వు చూస్తే డైరెక్ట్ గా ఫైట్ కి తొలేస్తుంది గమ్ముండా అటు తొన్నది మేము మగన్కా ఏమట్లా మగన్ కడే ఉంటుంది దిగులో ముందే నీకా ఏం పాప ఏమండి ఎంత బాగుందా పాప నువ్వెంతన్నా కొట్టు నువ్వెంతన్నా తిట్టు కానీ నీ కళ్ళు చెబుతున్నాయి నాకు సిరీస్ చేసేది వచ్చింది వీడు మొబైల్ కాపాడుతున్నప్పుడు నాకే వచ్చి కొడుతుంది ఏం మైకిల్ చేస్తానేది మైకిల్ చేస్తానేది ఏమే మీ అక్కనే చేస్తాను నా కొడుక దుబ్బుకుంటావా మీ అక్క ఇంకేమే సొంత మా అక్క నిజమే అక్క అక్క అక్కగా ఎక్కిస్తాను కదా బోలే బాగుంది మీ బాసలే మీ అక్క అక్క లే ఏమండి ఎట్లా పుట్టి నేనా పడవా అంటే నేను ముందర కొడితే మా తమ్ముడు వెనక పుట్టింది 1 సెకండ్ రిపీట్ నేను ముందర మా తమ్ముడు వెనక నిజమే ఇట్లా ఈడు ముందర పుట్టింది కదా మీ అమ్మ ఈయనతో అంటే పుట్టింది నువ్వు ముందర వచ్చాడు ఈయన ముందు ముందరంటే మా అక్క ఒక ఏడాది ముందర ఒక ఏడాది వెనక నేను ఒట్లు ఎట్టి పరిస్థితి వెనక పుట్టినాము మీ అక్క చూస్తే బంగారు బొమ్మ ఉన్నట్టుంది శిల్పా శెట్టి ఉన్నట్టుంది నువ్వు చూస్తే ఏడన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఫీరిలే చేసాను అప్పటికి ఎక్కడ నీకు నాకు గలాట వద్దినా నువ్వు మీ అక్క అంటాడు మీ అక్క పెట్టుకోవాలంటే నీకు దుడ్డు ఎంత దుడ్డు లేదు ఫోన్ పే దుడ్లే వద్దా అసలు వద్దులే వద్దా క్యాష్ ఆడబిడ్డలు అంటారా నా మాట మా తాత ముందర 3 కోట్లు అట్లా ఇప్పించేస్తాను అయ్యలే కానీ ఫోన్ పేనే అందరూ నేర్చుకున్నాను గూగుల్ పేనా ఫోన్ పేనా ఫోన్ పే ఎంత మీ అక్క
ఎవరికి చెప్పాలి 10,000 వేసాను 10,000 వేసి మీ అక్కన ఎక్కితున్నా ఏమో సార్ నేను అనుకోండి ఎక్కితున్నా సరే పో నువ్వు పో. పాపా ఏమండి నువ్వు నా వెనకేంటి రావచ్చు ఎక్కడ ఎక్కాల్సిందే కొండ ఎక్కడండి రామ్మా అబ్బో అవునా పట్టవతిని కలిపోవల్లాగా పోతున్నావే. ఏయ్! ఆ? ఏమి ఏమండి ఏం పాపా ఇంత బాగుండు అట్లా ముట్టుకొచ్చిందా నువ్వా వద్దా ఏం పాపా నీకు పెండ్లయిందా లేదండి నీకు పెండ్లి కాదు నీకు ఇంతలా ఎట్లా ఏంటివి సొమ్ములు సొమ్ములు ప్యూర్ గోల్డ్ సత్తలండి అదే గొంతుకు ఒకటి అనుకుంది ఒకటి చిన్నది ఇది ఒకటి కంఠహారము ఆ. ఇది నెక్లెస్ ఆ. చంద్రహారం అండి అంటే పైన ఉండేదా కంఠహారము మధ్యలో నెక్లెస్ ఇది ఉండేదా చంద్రహారం అండి కింద ఉండేది వద్దులే. ఆ చెక్కి పోయాడు. ఏం బాబా ఏమండి అంతే ఈ సొమ్ములంతా ఎట్లా సంపాదిస్తున్నావా ప్యూర్ గోల్డ్ సత్తలనే మాకేం తక్కువలో చేపించలేదు అది ఎట్లా సంపాదిస్తూ ఇట్లా దుడ్డు ఇట్లా సొమ్ములు ఎప్పుడు ఇట్లే ఎప్పుడు సంపాదిస్తాడు అంతే ఏం పాపా నువ్వు ఒక పాట పాడి ఒక నాటకం చేస్తే నీకు డబ్బులు ఎంత ఇలా 116 అండి 116 అదేం పేరే రయ్యి పొగలు కాదని ఈ పెద్దలకు సాడ పోతే సాడో గిట్ అంటే అనుకుని ఉండను ఏమి చేస్తావప్ప అంత అనుకుంటా ఏం చేస్తావా నాకు అనుకుంటా మర్యాదగా మాట్లాడాలంటే ఏముండవు అంటే ఒక పాట పాడి ఒక నాటకం చేస్తే నీకు డబ్బులు ఎంత ఇలా 116 అండి ఒక రాత్రికి అవును 116 ఒకవేళ పెండల్ వీళ్ళంతా అంతే ఇచ్చేది పెండల్ ఎంత చేస్తే 2000 అండి వీళ్ళ ఇంట్లోకి తొడకు చేస్తే ఏడిది నాకు నీట్ మన పుస్తకాన్ని డ్యామ్ అయిందివా బాగా చేస్తా కదా ఏం పాపా ఏమండి నువ్వు ఒక పాట పాడి ఒక నాటకం సరేలే. నీకు డబ్బులు కట్టలు ఇచ్చేస్తున్నా వస్తావు కదా పాడవా నడకలో పరమసింగపు అడవుల మొనగాడ ఏడిలో బతిరి వల్లెల పెరపుల మొనగాడ ఏమండి రండి రండి రారా కోగిల తేనో రారా జోరా అయ్యో ఇది యావత్ ఆవు తిరిగినట్టుందిలే దీనికి ఎత్తుకోవాలి చూడు తిన్నా ఏమండి ఏ ఎద్దురాసుపత్రి ఆర్డర్ వచ్చేదప్ప మా నాగేష్ గడే మా సిద్ధంగా ఉన్నాడు ఏ దమ్ముండా
ఎంతకైనా మాట్లాడితే పట్టుబెట్టి పోస్తాను ఈ పెద్దలు కదా నీ ఎప్పుడు సార్ నీ కుదలేక నా సాట ఇది అవుతుంది చాలా విషయం ఉండే కట్ట ఉందప్ప ఏ మగ నాకు గుద్దది నేనా దుప్పు దుప్పు కొత్తాడు రూమ్ ఏమండి ఇది గుద్దేకే పుట్టుకుందా ఏమాట కుత్తావా ఏమి ఏదో గుద్ది తప్పసదమ్మా లే అమ్మా ఆ గుండెలు ఉన్నట్టు చూడు సెంటర్లా తాత నిక్కరిచ్చినట్టున్నాడు కూడా నీకు ఆ నిక్కర్ నేను గుండెలంతా వచ్చి రూములు కూతాడా ఏమండి గుండెలు కొడతాడు అమ్మా చూడు గ్యాస్ట్రిక్ జాస్తి కాదు బాబా నేను పాట పాడమంటుంది ఏం పాడిందా ఏమి రారా కోగిలా చేటు నా రాజుడ అదే ఏమండి పాట పాడితే మంచి ఊపు ఉండాలా ఎట్లండి మగవాళ్ళకి అంత సెట్టింగ్ ఇంటావా అవురా గున్న గున్న మమ్మిటి గున్న గున్న ఇది ఎక్కడ దొంగముండ్రా చూడలే అంత పాలు పొడి ఎత్తితే దీని ముగ్గు 90 కేజీలు ఉందిరా అంత పాలు పొడి ఎత్తి పండే తాపకి వెళ్ళిపోయిండ చూడలే నీ ఎక్కడ రాని పక్క దుడ్లు ఇప్పించుకొని తాడిపొట్లు పండేసి పుట్టుకొని వెళ్ళిపోతాను నా కొడుకు నువ్వు కాదురా ఎట్లా దొంగముండన్నా దుడ్లో వేసిందవా వేస్తే ఎక్కడ వచ్చా ఫోన్ పేలు ఎక్కడింది ఫోన్ పేలకి ఇది నెట్ సిక్కెళ్ళదా నెట్ సిక్కుంటే మా అక్క అటు వచ్చి అంత బాయిలు పడతా ఉంటే అంత బాగా డాన్స్ ఆడుతా ఉంటే మా అక్క నాకు కాదు అత పండేసి నువ్వేమో చేయలేదులే పట్లా ఈ నా కొడుకు సిద్ధమైపోయినాడు వచ్చి ఏం చిన్న పని చేస్తానే మధ్య ఏం చేసేవాడు మా అక్క నేను మగోడను మా అక్క ఆడదే ఒక దప్ప రెండు దప్పలు మాటి ఊరికే ఉన్నాడు ఏం చేస్తావా మగోడు ఏయ్ కాదు ఊరికే ఉంటాడు నీ మగానికి నా సాడట్లు పోసా ఇది అవుతురా అందుకే నమ్మకూడదు మగన పడితే మాట్లాడుతూ వస్తుంది నీ మగనవరకు నా సాడ పోసా ఏం పాపా ఏమండి చెప్తూ కానీ ఆ? ఏం పాపా నీది ఫోన్ నంబర్ అట్లా చెప్పు ఫోన్ నంబరు ఏమండి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఈ పక్క ఉంటే నడిచి వస్తుందండి ఇదే నంబర్ ఇది కన్ఫ్యూజ్ అయిపోతే నా దగ్గర ఒకటే అవునా అట్లయితే నా నంబర్ అట్టేసుకో చెప్పండి ఫస్ట్ తెచ్చుకుంటానంటే 6 సరేలే 6 అయిపోతారంటే 5 సరే 3 అయిపోతారంటే 5 ఎక్కాల ఎక్కడండి 8 సరే 8 అయిపోతే 3 నైట్ ఆ, నైట్ అయిపోతే 7 ఆ, 7 అయిపోతే 12 అంటే 12 ఆ, అవుట్ ఆఫ్ 7 తిరుగు 3 సరే అవుట్ ఆఫ్ 7 ఆ, 3 అయిపోతే 5 ఎన్ని నెంబర్లు ఉంటాయి నీ ఫోన్కి 5 సరే అవుట్ ఆఫ్ 7 ఎన్ని 7 ఎన్ని సార్ ఇట్లా అన్ని 7 అన్ని డబ్బాలు వేస్తా ఊరుకుంటుంది పానమా నీకు 7 అన్ని కూడా బాబా ఎంత బాగుండా బాబా వద్దు
కొనుక్కోండి మగవాళ్ళకంతా లేదా ఏంటి మనసండి మనసు లేదా నువ్వు పాట పాడుతున్నా పాపా నీ పాట బాగుంది నీ ఆట బాగుందా అయినా ఒక అనుమానం ఏమి ఏం పాపా మీ ఊరు పేరు చెప్పలేదా నువ్వా ఓ మా ఊరా మీ ఊరు పేరు అంటే చెప్పు ఏమండి ఆ? మరి నా పేరేం తెలుసా నీ పేరా అది చెప్పు నీ పేరు చెప్పు మరి ఈ ఊర్లో చిన్నలో పెద్దలు అంతా కలిసి పెట్టారండి నాకు అందరూ పెట్టినారా ఒక్కొక్కరు పెట్టిన అందరూ కలిసి పెట్టారండి ఏం కన్ఫ్యూజ్ అవుతుంది అప్పు నాకే పేరు వచ్చిందా ఆ పిల్లలు కూడా పెట్టారు పెట్టిందా ఏం పేరు తెలుసా ఏమే మరి చెప్పేద్దునా ఏదే చెప్పేద్దునా అని ఏం చెప్పేదన్నా అంటే మాది భాష యాస మామా అంటే నీది కర్ణాటక కాదండి నీది ఆంధ్రనే దానికి లే ఇది బాధపడుతుంది ఏమండి ఏడో చెట్టు వస్తే నీకు పరవచ్చినట్టు మా పేరేం తెలుసా మా పేరేం తెలుసా ఏం పేరు మరి లలిత పుష్ప కమల కళాకాంత అంటారండి ఎడితే చెప్పు చెప్పు ఇక నా భాగం అట్లా వేసిడి ఏమిటి చెప్పి చెప్పు అదేమా లలిత పుష్ప కమల కళాకాంత అండి ఇది నిలిపి పిసికి కళాకాంత అదే పేరు నాకేసా అంత ఫోటో కనపడిపోతుంది కదా ఏమండి కటింగ్ పేరు చెప్పు మరి నా పేరు సురసురు జానా అండి ఎడిదా సురసురు జానా సురుసురు నీ పేరు సుర్రు నీ పేరండి సురుసురు మరి నీ పేరండి దాని పక్కలనే యావదండి దాని పక్కలనే యావది సరసర పొరగబెట్టి దొరుకుతా అట్లే నీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయం నా సాడ. ఏమండి? మరి ఆడవారు ఎలాంటి పేర్లు పెట్టుకోవచ్చండి అలాగైతే నీ పేరు బాగుంది మీ ఊరు చెప్పమ్మా మరి మా ఊరండి మరి తెలుగులో అలగించండి కాపాడుతుంది తిరిగింది ఒకసారి నా సాడట్లు పోసా మెడిసిన్ పెడితే నా బిడ్డ ఏమండి ఎవరు మీదే మీది గుత్తండి గుత్తి గుత్తే గు తి గు తి గుత్తి గుత్తి గుత్తే గుత్తి గుత్తే బోలే బాగుంది పాప మీరు దేశము ఏమండి కాదా ఏం పప్పు గుత్తే గుత్తి ఓ పప్పు గుత్తే ఎవడే మీ ఊరు చూడే మా ఊరు ఎంత బాగుంది చూడే ఏమని తిమ్మనాయని పల్లె గుత్తే ఏమండి శివనాయనపల్లి కాదు పాప పేరు ఊరు పేరే గుత్తే గుత్తి మా ఊరు దాని పక్కన యావదండి మాదా యావది దాని పక్కన యావదండోయ్ మాది కూడా గుత్తే ఏమండి ఇడుండే మగవాళ్ళంతా గుత్తే రేయ్ ఎప్పుడు గుత్తే అందరిది గుత్తే గుత్తి గుత్తి అంటే వెనక నీ పెద్దలకు రాసాడు గుత్తి కోసేస్తా అట్లే ఏంటే అది గుత్తి కోసేస్తా అట్లే గుర్తు కోసేస్తావా అంతే కోస్తే వేస్ట్ అయిపోతుంది నేను చెప్పిన కొంచెం ఏం లేదప్ప బాటిల్ లేకేసుకొని బజ్జీ చేసుకోండి గుర్తు అంటే ఏమండి మరి మా పుట్టిన అక్కవాళ్ళు ఏమో తెలుసరా చెప్పమ్మా అవునా బల్ల బల్ల ఇదెందుకు అది కొట్టిల్లా మాకు అది కొట్టిల్లా
పాపా ఎవరు ఇది బాలబల దేశం వాళ్ళ పుట్టిల్లు పాపా అగ్గితెక్కలు కూడా చదవాలండి. నీ సవాసం అంటే అనేస్తూ పైన అమ్మ మాట్లాడు పాపా అక్కడ నువ్వు చేసే పని పాట చెప్పమ్మా. మరి మేము చేసే పని పట్ల అవునా చంద్రగిరి పట్టణలేటి సోదరరాజమును నేను మంత్రస్థానమని బాబు దేవకల్లారా దేరగంటి సోదరరాజమును నేను అవును 9 నెలల గర్భవతులు కానుక చేస్తామండి. ఎన్ని నెలలు ఇంకా 3 నెలల నుంచి 3 నెలలు నీకు పుట్టే 9 నెలల గర్భవతులు కానుక చేస్తాం. అంటే 3 నెలలు ముచ్చి కనుపుతాను కాబట్టి 9 నెలలు అవును కదా బాబు. పాపా ఏమండి? కానుకో మా కర్ణాటక కలిసి చేసినట్టు చేస్తావా లేకుంటే మీ ఆంధ్ర కలిసి చేసినట్టు చెప్పండి. అంటే మా కళ వేరే టైప్ అండి. మీ కల్లా మా కళ ఎట్లా చేస్తామంటే యాటి మనుషులు తోడుకొస్తాం. అవును ఇంటికి నిచ్చినేస్తాం. ఇంటికి ఒక నిచ్చెన వేసి నిచ్చిన మీద ఆయన ఎక్కిస్తాం. ఎక్కిస్తే వెనక పిల్లలకి ఇస్తారు ఎటువా రాగరాలు పిల్లలకా ఈ పిరుకు ఈ పిరుకు కట్టి నిచ్చిన మీద ఎక్కుతాం, మెటికి దిగుతాం, మెటికి ఎక్కుతాం, మెటికి దిగుతాం, మెటికి కాలు చేస్తామండి. ఆ, నన్ను నేను చెప్పిన పని చెయ్యి ఏమట్లా రాగరాలు కట్టి ఇచ్చి కట్టి ఆ ముగ్గురు గుండ్రాయి కట్టి యాడా? చింతమంటే ఏమండి వేరే కాదు చెప్పు మరి అట్లయితే 3 నెలలు 4 నెలలు అవకాశంలో అవకాశం మరి 9 నెలలు 10 నెలలు కానుకలు. మరి నీకెందుకు మగన బట్టకి మొక్కలు చాలా సింపుల్ ఎట్లా చేస్తారండి? ఏమీ లేదు రోడ్లో పండేస్తాం లోలో ఎక్కిస్తాం మేము ఇంకా ఫోన్ చేస్తామండి. ఏమే ఇల్లుంది, ఇంట్లో ఉయ్యాలకొండ ఉంటది, ఉయ్యాలకొండకు తాడేస్తాం, తాడేసి తాడుకు తిక్కేస్తాం, తిక్కేసి కింద టేబుల్ వేస్తాం, టేబుల్ టేబుల్ పైన యాభై మనిషిని ఎక్కిస్తాం, తాడుకు ఆయన గొంతుకు తిక్కేస్తాం, తల్లి పైకి బిడ్డ కిందికి. సింపుల్ గా ఉంటుందండి. అంతే కదా? బిడ్డ పైకి తల్లి కిందకే. ఈ అక్కటి సరే కానీ మరి పిలిచిన తాతమే ఉంటుంది ఇక్కడ. ఒక పావు గుండె పరిపత్తి చిన్నాగిరెడ్డి సరేలే చిన్నాగిరెడ్డి బాగా అయిన శీలమ్మ కొండ ఒక నమోసాలు పూర్తయినాయి. కానుక చేసేకి వస్తావా? డబ్బులు 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 నువ్వు కానుక చేసి కన్నం లేకరా కథల మీద వస్తే దూరిసి పంపిస్తాం. రాగులు వడ్లు జొన్నలు బియ్యము ఇట్లా అట్లా టోల్ గేట్ మరి బయలుదేరిపోదామండి. రూమన